నమస్తే. నేను మీ శివరామరెడ్డి. ఇవాళ ఎందుకు మీ ముందుకు వచ్చినా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. అన్న ఇక్కడ ఒక డ్రామా నడుస్తూ ఉంది, కొంచెం చెప్పండి మీరని చెప్పి. నేను ఇప్పుడే వీడియోలు చూసిన. ఏం డ్రామా ఇదంటే సింపుల్గా నువ్వెన్ని పైసలు తిన్నావు, నేనెన్ని పైసలు తిన్నా, నేను అధికారంలో ఉన్నప్పుడు గిన్ని స్కామ్లు చేసినా నువ్వు ఎప్పుడు ఎన్ని చేస్తూ ఉన్నావు అని చెప్పి ఒక డ్రామా నడుస్తూ ఉంది. ఎవరన్నా సిగ్గుపోతుంది. హుజురాబాద్ ప్రజలకు ఏం డెవలప్మెంట్ చేసినా, హుజురాబాద్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసినా, ఎన్ని నిధులు తీసుకొచ్చినా చర్చ దాని మీద మాట్లాడాలి. కానీ ఇక నువ్వెన్ని పైసలు తిన్నావు, నేనెన్ని పైసలు తిన్నా అని చెప్పి ఈ పంచాయతీని దేవుళ్ళ దాకా తీసుకొచ్చిర్రు. దేవుని మీద ప్రమాణం చేయాలా, నువ్వు గిన్ని కోట్లు తిన్నావు అని చెప్పి. ఎవరైతే నా వెనక కనిపిస్తుంది అనుకుంటా మీకు, ఈయన తెలుసు కదా, శుద్ధపూస పాడి కౌశిక్ రెడ్డి. ఇక చూడు, ఇలా పొద్దున చెల్పూర్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇగో ఈ ఫ్లెక్సీలు వెలిసినాయి. ఇక చూడండి ఒకసారి. కమలాపూర్లో చస్తానని ఓట్లు అడుగుతున్న నువ్వు మంత్రి గారిపై ఆధారం లేని ఆరోపణలు చేస్తావా కౌశిక్ రెడ్డి? ఇగో ఇదొక ఫ్లెక్సీ. ఇగో ఇంకోటి చూడండి, ఆధారాలు లేవి, ఉద్యమద్రోహి కౌశిక్ రెడ్డి. ఇసుక మాఫియా కోర్టులో నౌకర్లు పంచాయతీల పేరుతో డబ్బులు వసూలు చేసిన కౌశిక్ రెడ్డి ప్రమాణానికి సిద్ధమా? క్వశ్చన్ మార్క్ పెట్టి ఇలాంటి ఫ్లెక్సీలు అన్నీగా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టిర్రు. ఈయన గెలిచిన తెల్లారనట. ఇది పాడి కౌశిక్ రెడ్డి నోటి దూల లాఠీలతో గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు. ఎమ్మెల్యేగా గెలిచిన రోజే పోలీసులతో తన్నులు తిన్న కౌశిక్ రెడ్డి నువ్వు నీతి వాక్యులు పలుకుతావా అని చెప్పి ఇలా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. కాదు, ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అంటే కౌశిక్ రెడ్డి ఈయన ఒకసారి వినండి. ఇక అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఈయన బాధ్యత గల శాసనసభ్యుడట. విన్నరా హుజురాబాద్ ప్రజలారా? నేను దండం పెట్టి చెప్పిన ఎలక్షన్లు అప్పుడు, ఈయనకు ఓట్లు వేయకండి దండం పెడుతున్నా, గెలిపిస్తే ఇట్లా ఈటల రాజేందర్నో ప్రణవ్ బాబునో గెలిపిరి మంచోళ్ళు. ఈ ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏమన్నా నువ్వు ఎంత తిన్నావు నేను ఎంత తిన్నా అని చెప్పి గుళ్ళల మీద ప్రమాణం చేసుకుందామని ఇక ఈ ఏషం కట్టిన వాళ్ళు ఉన్నారా? ఈయన ఏషం చూడుర్రి, ఏదో ఏషం కట్టిండు కదా, నీళ్లు పోసుకున్నాడు కదా మీద, ఏదది దీనిలో నీళ్లు లోటతోని మగ్గుల నీళ్లు పోసుకున్నాడు. నువ్వు ఇది కాదు ప్రమాణం చేయాల్సింది. గతంలో ఇసుక కాంట్రాక్టుల దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు, నువ్వు కోట్లల్లో నౌకర్లు పెట్టిద్దా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు, నేను తీసుకోలే అని చెప్పి వాళ్ళ దగ్గర ఆ విషయంలో ప్రమాణం చేయాలి. నేను ఇలా కొత్తగా కాంగ్రెస్ పార్టీలకు తీసుకుంటలేరు నన్ను, నేను వీళ్ళని డిస్టర్బ్ చేయాలా, ఏం చేయాలా అని చెప్పి రోజుకో పంచాయతీ పెట్టుకొని ఈ పంచాయతీ ఇక గీయేషం వేసి ఎర్రది వేసుకొని ఇక దేవుని మీద ప్రమాణం చేస్తా అని చెప్పి గీయేషాలు వేసుకుంటా నిన్ను పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలోకి రానియకుండా అడ్డుపడతాను అని చెప్పి నేను ఏం చేయాలా దేవుడా, నాకు పైసలు వస్తలేవు, నేను ఎమ్మెల్యే గెలిచిన సత్తనో బతుకుతానో, నన్ను గెలిపించకపోతే మీరు శివయాత్రకు రావాలని, నాకు గెలిపితే విజయయాత్రకు రావాలని చెప్పి గెలిచినోడిని ఇన్ని మాటలు పడతా ఉన్నాను, ఆయన కానీ కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారని చెప్పి పొన్నం ప్రభాకర్ మీద ఇట్లా ఎలిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఇది హుజురాబాద్ ప్రజలు వర్షం కొడితే ఇళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, దాని మీద మాట్లాడవు, దాని మీద ఫైట్ చేయవు. దళిత బంధు రాక ఇంకా దళితులు ఉన్నారు, వాళ్ళకు దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి ఓట్లు వేసుకున్నావు, దాని మీద మాట్లాడవు, దాని మీద ఫైట్ చేయవు, దాని మీద రోడ్ల మీద కూర్చోవు. ఎమ్మెల్యే ఉన్నావు కదా, ఎమ్మెల్యే గెలిపించిరు నిన్ను, 1000 కోట్లు తీసుకొస్తా అన్నావు. ఇంకా అరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, పాపం వాళ్ళ గదవలో కాల్లో పట్టుకోని చెప్పి హుజురాబాద్ అభివృద్ధి చేయరు అని చెప్పి ఫైట్ చేయి వాళ్ళతోని. మాకు ఇన్ని తీసుకురారని చెప్పి వచ్చి ధర్నా కూర్చో, దాని మీద కూర్చోరా. చిల్లర పంచాయతీ ఏంది? కూడా దీంతో నవ్వుతారా? నువ్వు 1000 కోట్ల స్కామ్ చేసినావు అని చెప్పి గుళ్ళల ప్రమాణం చేస్తా అంటే నమ్ముతారా నేను హుజురాబాద్ ప్రజలు? నీ బాధితులు హుజురాబాద్ ప్రజలు ఎంతమంది ఉన్నారు తెలుసా? నీ బాధితులు ఇగో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ హుజురాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్లు పెట్టండి, కౌశిక్ రెడ్డి మంచోడా కాదా అని. ఇక సింపుల్ దీని అద్దిగా నేను ఈయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, నాకే గలీజ్ అనిపిస్తుంది, ఇజ్జత్ అనిపిస్తుంది నాకే. ఫస్ట్ హుజురాబాద్ ప్రజలందరికీ 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి ఈయన గెలిపించినందుకు. సిగ్గుపోతాంది. నేను హుజురాబాద్కి వచ్చిన 2 days అవుతా ఉంది, ఒక షాపుకు పోయినా అక్కడ కౌశిక్ రెడ్డి గురించి గలీజ్గా తిట్టుకుంటా ఉన్నారు. ఇక అక్కడికి వచ్చింది నీ స్థాయి.
ఎందుకు గెలిపించినావు దేవుడా అని. నీకు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, నువ్వు ఎట్లా పని చేయాలి? నువ్వు గీయేసాలు వేసేది ఇంకా అధికారంలో ఉన్నావు అని చెప్పి విరవీగుతున్నావా? నీ కేసీఆర్ మాట నమ్మే పరిస్థితులు ఉన్నారా? కేటీఆర్ మాట నమ్మే పరిస్థితులు ఉన్నారా? నీ మాట నమ్మే పరిస్థితులు ఉన్నారా హుజరాబాద్ ప్రజలు? ఈ ఒకసారి ఇన్నూరు ఇంకేం మాట్లాడుతుండో ఈయన ఒకసారి ఇన్నావు కొద్దిసేపు. శాంతి భద్రత దృశ్యాల అవి వేసాను చూడు, ఎంత మంచి వేషం వేసిండో. ఎర్రది వేసుకున్నాడు, తెల్లది కట్టిండు. అబ్బా చూస్తే హనుమాన్ ఫోటో పెట్టుకున్నాడు. ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి నువ్వు పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మా పోరని మా కెమెరామ్యాన్ ని తీసుకుపోయి ఎట్లా కొట్టినావు నువ్వు? నాకు ఇంకా ఈ మంట మండుతా ఉంది, కోపం వస్తా ఉంది. వాడిని కొట్టినందుకు ఇంకా నాకు బాధ పోతలేదు. నువ్వు వాడిని కొట్టలే అని చెప్పి ప్రమాణం చేయి. నువ్వు శుద్ధ పూసేవే కదా, వేషం వేసినావు కదా. నేను పలానా జిఎస్ఆర్ టీవీ కెమెరామ్యాన్ ను ఒక్క మాట అనలేదు, వాడిని కొట్టలేదని చెప్పి ప్రమాణం చేయి. నేను లైవ్లో ఉన్నా, నువ్వు కొడతా అంటే ఆ రికార్డ్ చేసింది బయట పెట్టింది నేనే కదా. పాపం తాకుతుంది నీకు. ఇదా నువ్వు చేసేది? ఏమన్నా ఉంటే అభివృద్ధి మీద ఫైట్ చేయి, అభివృద్ధి మీద మాట్లాడు. ఇది కదా నువ్వు చేయాల్సింది. మీతోనే కాదు ఇక్కడ. ఇక నాకు కనుక తిక్కే రేగుతా నేనే నిలబడతా హుజరాబాద్లో. ఏమో అనుకుంటున్నావు? హుజరాబాద్ పేదోడి బాధ తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. ప్రతి గడపకు పోయినా నేను మైక్ పట్టుకొని జిఎస్ఆర్ టీవీ మైకును నేనే వస్తా చెప్తా ఉన్నా. ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తా హుజరాబాద్లో. ఏమో అనుకుంటున్నావు? నువ్వు ఇంకా గీయేషాలు వేసినావు అనుకో, డైరెక్ట్ నేనే దిగుతా. ఇక ఏం చెప్తావు అప్పుడు చూస్తా నేను. ఇగో 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని చేసిన ఎవ్వరు రారు నీ దగ్గరికి. నేను ఎవ్వరు నమ్మరు. నేను అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడద్దు. మన బాధ్యత కలిగే పొజిషన్ నువ్వు మంచిగా అంత గ్యాస్ పోసుకొని అంటు పెట్టుకుంటారు అక్కడ అందరు. ఎవ్వరు రావద్దట, ఎవ్వరు. అక్కడ 50 మంది లేరు ఇంటికాడ. నీ ఇంటికి నువ్వు నాయకుడు అని చెప్పి ఎప్పుడన్నా ఒక పేదోడు వచ్చింది ఆయనకి పని చేయమని, అయ్యా బాంచన్ నాకు ఈ సాయం చేయమని చెప్పి ఒక పేదోడైనా వచ్చిండ నీ ఇంటికి? అసలు అది ఇంటికాడ కనిపిస్తారా వాళ్ళన్నా? నాయకుడు అంటే జనాలు రావాలి కదా ఇంటికి. అది నాయకుని లక్షణాలు. కనీసం అన్నం పెడతావు, వాళ్ళని నచ్చిన నీళ్ళని మంచి నీళ్ళని ఇస్తావా? నేను చెప్పుడు కాదు, ఇక్కడ చాలా మంది చెప్తారు కదా. ఇంకా ఈ వేషం వేసుకొని మాట్లాడతాడు. ఈ వేషం ఈ వేషం నా ఇంట్లోనే నీళ్ళు పోసుకునేది వెంకటేశ్వర స్వామి కణువ కప్పుకొని హనుమంతుని నువ్వు నిన్న అయిపోయింది, నీ కథ అయిపోయింది. నమ్మరిగా ఇది ఏదో అవకాశం ఏదో తప్పుదారి పోయి ఇచ్చారు నీకు. కానీ ఇక నెక్స్ట్ టైం ఇట్లుండేది. దయచేసి ప్రజలారా చెప్తా ఉన్నా, మీకు అభివృద్ధి చేసే నాయకుడిని హుజరాబాద్ ప్రజలు మళ్ళీ చెప్తా ఉన్నా గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.